హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయలక్ష్మి 6139. ఇంకా అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటున్నానండి. ఇంక ఇక్కడైతే ఈరోజు ఫ్రెష్గా అంటే సండే రోజు, ఇది మండే చేశాను హల్వా. ఫ్రెష్గా దొరికినాయండి క్యారెట్లు. హాఫ్ కేజీ తీసుకొచ్చాను. హాఫ్ కేజీ ఎంత? 30 రూపాయలు. హాఫ్ కేజీ 30 రూపాయలు పడింది నాకు. అది తురుము పెట్టుకున్న క్యారెట్ హల్వా చేద్దామని. ఇంక ఇక్కడైతే పిండి, ఇడ్లీ పిండి కలుపుతున్నానండి. పొద్దున్న ఇడ్లీ సాంబార్ చేయాలి. అది తీద్దాం అనుకున్నా కానీ ఇంకే పొద్దున హడావుడి లేట్ లేచాను, తీయలేదు. ఇదైతే నైట్ పిండి తడిపి పెట్టింది. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, అస్సలు పిండి పులవట్లేదు కదండి. దానికి ఏంటంటే బాగా ఇట్లా కలిపేసి ఇట్లా చేయితో ఇలా బాగా మనం గ్యాస్ కొట్టాలి చేయితో. ఇలా చేయితో ఇట్లా అంటే బాగా పిండి పులుస్తుందండి. ఇప్పుడు ఈ వర్షంకి, ఈ చల్ల వాతావరణంకి పిండి పులవట్లేదు కదా. మనం ఇలా కలుపుకున్నాం అనుకోండి, పిండి బాగా పులుస్తుంది. ఇదిగోండి ఇలాగా నేనైతే పిండి ఇలా తడిపి పెట్టుకుంటాను. ఇడ్లీ మెత్తగా కూడా వస్తుంది, పిండి పులుస్తుంది కూడా. ఇలాగా ఇట్లా చేస్తుంటే ఇంకా చేయాలనిపిస్తుందండి. చేయితోని బాగుంటుంది అది. నేనైతే ఎప్పుడు అంటే మామూలుగా మనం ఎండాకాలంలో అయితే మనం ఇలా చేయకపోయినా పర్లేదు, అదే పులిచిపోద్ది పిండి. ఇప్పుడు ఏంటంటే చలికాలం కదా, చల్లగా ఉంటుంది వాతావరణం, వర్షం పడుతుంది కదా, అందుకని ఇలా చేస్తే పులుస్తుంది పిండి. ఇంకా అదైతే రెడీ అయిపోయింది, పక్కన పెట్టేశానండి. ఇక్కడికైతే క్యారెట్, హాఫ్ కేజీ క్యారెట్ తురుముకున్నా. ఇక్కడైతే ఒక పక్క అన్నంకి గ్లాస్ బియ్యం కడిగి పెడుతున్నా. ఇది సాయంత్రం తీసింది బియ్యం అయితే కడిగి పెట్టానండి. ఇంకేంటి, మధ్యాహ్నం పొద్దునేమో చిక్కుడుకాయ కర్రీ చేశాను, మధ్యాహ్నం ఏమో మరి గోంగూర పచ్చడి చేశాను. ఇంకా అవే ఉన్నాయి, ఇంకా కూరలు ఏమో అవసరం లేదు. అన్నం ఒకటే కదా ఖాళీగా ఉన్నా అని ఇంక ఈ పని పెట్టుకున్నా. ఇక్కడైతే హాఫ్ కేజీ క్యారెట్ తురుముకున్నానండి, తురుముకొని తీసుకున్నా. ఇది నెయ్యి గడ్డగట్టింది, పడట్లేదు. వేడికి ఎంత పెట్టినా కూడా అది కరగట్లేదు. నొక్కుతున్న డబ్బా పడుతుందేమో అని మళ్ళీ పెట్టాను వేడికి. లాస్ట్కి అయితే పడింది అనుకోండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో సగం ఉండింది నెయ్యి. ఇంకో నెయ్యి డబ్బా కొత్తది తెప్పించానండి సరుకుల్లో నేను. అదేమో డబ్బాలో పెట్టి మర్చిపోయినా. ఇంకా డబ్బా ఎంత వెతికినా దొరకలేదు నాకు. దీంట్లో ఉన్నదే సరిపోతుంది, కానీ కొద్దిగా నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటుంది కదా క్యారెట్ హల్వాకి. అందుకని వెతికి 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 పెట్టిన నాకు అస్సలు దొరకలేదు ఆ డబ్బా. మళ్ళీ తర్వాత ఆ డబ్బాలోకి చూస్తే, ఇట్లా చూస్తే వెనక్కి తిరిగి ఆ డబ్బాలో ఉంది. అప్పుడు తీసి మళ్ళీ వేసాను. ఇప్పుడైతే లేదనుకొని దీంట్లో ఉన్నది మట్టుకు వేసి ఫ్రై చేసుకుంటున్నా. ఇలా నెయ్యి వేసుకొని బాగా దగ్గర పడేదాకా ఫ్రై చేసుకోవాలండి ఈ క్యారెట్ని. మా పిల్లలకైతే చాలా ఇష్టం, ఇంకా హెల్త్ కూడా మంచిదే కదా క్యారెట్. అందులో పెద్ద పెద్ద క్యారెట్లు దొరికినాయి ఫ్రెష్గా ఈరోజు. ఇట్లా పెద్దగా ఫ్రెష్ దొరికినప్పుడు చేస్తాను నేను అప్పుడప్పుడు. ఇంకా చిన్న వెంట చేయబుద్ధి కాదు. పెద్ద పెద్ద క్యారెట్లు ఇంకా ఫ్రెష్ దొరికినప్పుడు బాగా అనిపిస్తుంది కదా. అందుకని ఈరోజు అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చాను. ఈ నెయ్యి ఎంతకి పడట్లేదండి, ఎంత కరగబెట్టినా ఇంకా కరగలేదు. ఇదిగోండి లాస్ట్కి ఇలా వేసేసాను. ఆ డబ్బా అయితే కొద్దిగా వేడి వేడి పెట్టి మెత్తగా అయిపోయింది డబ్బా. ఇదిగోండి నెయ్యి వేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలి. దగ్గరుండి చూసుకోవాలి, మనం వదిలేసి వెళ్ళకూడదు. కొద్దిగా మంట తక్కువనే పెట్టుకొని, మీడియం కూడా కాదు, ఇంకా మీడియం కంటే తక్కువ పెట్టుకొని మనం వేయించుకోవాలి బాగా. ఇది నెయ్యిలో బాగా వేగాలండి. మనం ఫ్రై ఎలా చేసుకుంటామో క్యారెట్ ఫ్రై అట్లా బాగా నెయ్యిలో వేయించి దగ్గరికి అయ్యేదాకా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత నేను ఒక చిన్న పాల ప్యాకెట్ వేసాను అనుకోండి. ఒక ప్యాకెట్ మొత్తం వేసాను. అంటే పొద్దున ఉండి పిల్లలు తాగేశారు, నేను అవే వేద్దాం అనుకున్నా. చూస్తే తాగేసారు వాళ్ళు.
అందుకని చిన్న పాల ప్యాకెట్ తెప్పించాను. చిన్న పాల ప్యాకెట్ అయితే మొత్తం వేసేసాను. ఇదిగోండి దగ్గరికి అయిపోయింది కదా. ఇంక మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు మనం నెయ్యి. నేనైతే ఆ సగం వేసినా కదా, మళ్ళీ ఇంక తర్వాత ఆ డబ్బా దొరికిన తర్వాత మళ్ళీ వేసాను, అది తీయలేదు. ఇదిగోండి చిన్న పాల ప్యాకెట్ మొత్తం పోసుకున్నా. టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. నాకు వచ్చిందైతే ఇట్లనే, నేను ఇట్లా చేస్తా. ఇంకా బాదం జీడిపప్పులు ఉన్నాయి కానీ వేయలేదు, నాకు అవేం నచ్చదు. ఇది హల్వా అంటే హల్వాలాగా, ఇది ఉట్టిగానే తినాలి, నాకు అట్లా ఇష్టం. నేను ఎక్కడ తింటానులేండి, నేను తినేలోపే వాళ్ళు చేస్తారు. మనం ఏంటంటే పనిలో పడి ఇంకా తర్వాత తిందాం అనుకుంటే ఆ లోపు డబ్బా ఖాళీ అయ్యి ఉంటుంది అది. ఇదిగోండి పాలు కూడా ఇలా దగ్గరికి అయిపోయేలాగా మగ్గించుకోవాలి. దీనికైతే ఇంకొక కప్పు చక్కెర, ఒక పాల ప్యాకెట్ వేసాను కదా, ఒక కప్పు అంటే మనం ఎంత తింటామో అంత దానికి టేస్ట్కి తగ్గట్టు, మరి ఎక్కువ వేసుకోకుండా. నేనైతే ఒక చిన్న కప్పు వేసాను చక్కెర. బెల్లం కూడా వేసుకోవచ్చు తురుముకొని, అంటే మనకి చక్కెర మంచిది కాదనుకుంటే బెల్లం కూడా ఒక కప్పు తురుముకొని వేసుకోవచ్చు. నేనైతే ఇప్పటిదాకా ట్రై చేయలేదు కానీ ఒకసారి ట్రై చేయాలి అది కూడా, బెల్లం కూడా. ఇదిగోండి చక్కెర వేసాం కదా. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకున్నా నేను. ఆ నెయ్యి అంతా బయటకు వస్తుంది మనకి, మనం కూరలో ఆయిల్ ఎలా బయటకు వస్తుందో అట్లా బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చేదాకా దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. మనం దగ్గర లేకపోతే వదిలిపెట్టి వెళ్ళామంటే అది కింద అడుగు అంటుతుంది. అందుకే నేను అది చేసినంతసేపు దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి. లాస్ట్లోనేమో ఇలాచీ పౌడర్ వేసాను. ఇంకా జీడిపప్పులు బాదం అవి కూడా తురిమి వేసుకోవచ్చు, ఉన్నాయి కానీ నేను వేయలేదు, తెప్పించాను మొన్న సరుకుల్లో కానీ వేయలేదు. ఇలాచీ పౌడర్ ఒకటే వేసాను. మా వాళ్ళు తినరు అవి పప్పులు వేసినా కూడా. కొంతమంది స్వీట్లో ఉండే జీడిపప్పులు అవి ఇష్టపడతారు కదా, మా పిల్లలు అయితే అట్లా ఇష్టపడరు వేసామంటే, అందుకని నేను వేయను. ఇదిగోండి రెడీ అయితే అయిపోయింది. ఇంకా ఇది చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. ఇంకా స్టవ్ అయితే బంద్ చేశాను నేను, బంద్ చేసి అలా ఉంచేసాను ఇంకా మూత పెట్టి. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడతేసుకుంటున్నా. వర్షం పడుతూనే ఉంది ఓ పక్క, అంటే గాలి కారుతున్నాయిలేండి, గాలి తగులుతుంది కదా, బాగానే ఆరిపోయినాయి. ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు కానీ అవి వేయటం తీయటం ఇదే సరిపోతుంది బట్టలు. పగలు కాసేపు నిద్రపోదామన్నా ఇంక ఈ వర్షం గురించి ఎప్పుడు వస్తుందో. మనం పడుకున్నాం అనుకోండి, పుసుక్కున ఆరిన బట్టలు మళ్ళీ తడిసిపోతాయి, అందుకని పడుకోవడానికి ఏం లేదు. ఇంక ఇక్కడైతే బట్టలన్నీ మడత పెట్టుకున్నాను నేను. మడత పెట్టుకున్నప్పటికీ 8:30 అయిందండి. ఇంకా అన్నం అయితే తిని అయితే ఇంకా పడుకోవడమే. గిన్నెలు ఉన్నాయి కొన్ని, పాప కడుగుతుంది గిన్నెలు. రాత్రిపూట నేనేం కడగనండి, కొన్ని ఉంటాయి కదా, పాప కడుగుతుంది. తినేసిన తర్వాత కడుగుతుంది ఆమె, అన్నీ కడిగి పడుకుంటుంది అన్నమాట. ఇంకా అలా బట్టలు అయితే మడత పెట్టాను కదండి. ఇక్కడైతే సరుకులు తెప్పించాను, చూపిస్తున్నాను ఇదిగోండి. ఆయిల్ ప్యాకెట్లు అయితే నాకు నెలకి 4 పడతాయండి. క్యాన్ తెప్పియలేదు, ఎందుకంటే మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఆ ఎలకలు కొట్టేస్తున్నాయి, అందుకని క్యాన్ తెప్పియలేదు. ప్యాకెట్లు అయితే ఒక సంచిలో వేసి పైన తగిలిస్తాను. మా ఇంట్లో చాలా ఎలకలు ఉన్నాయండి, ఏది పెట్టామనుకోండి అది మొత్తం కొట్టేస్తాయి. ఇక్కడైతే ఇదిగోండి అగరబత్తులు పెద్దవి 2, అవి 2 తెప్పిస్తే సరిపోతాయి నాకు నెలకి, రోజు దీపం పెట్టిన. ఇంకా పేస్ట్, అది నెయ్యి డబ్బా.
ఇంకా నేనైతే ఈ వాటర్కి సరిపడా మాకు 3x అయితేనే బట్టలకు మురికి బాగోతుంది. అంతకుముందు సర్ఫ్ ఎక్సెల్ వాడేదాన్ని నేను. ఇక్కడ ఈ వాటర్కి ఏంటంటే ఈ 3x అయితే మురికి బాగా పోతుంది. ఇంకా మైసూర్ శాండిల్ 3x అయితే తెప్పించిన. అవి చూడ్డానికి ఇన్నే కనిపిస్తున్నాయి కానండి 2600 చిల్లర అయ్యింది సరుకులకి. ఇవేమో జీడిపప్పు. డీమార్ట్లో చూస్తేనంట అండి ఎంత 650 ఏమో ఉందన్నాడు మా బాబు, ½ కేజీ ప్యాకెట్. ఇంక ఇవైతే పెసలు అండి. పెసలు అయితే నానబెట్టి మొలకలు ఇస్తాను నేను రోజు అంటే ఒక్కొక్కసారి మర్చిపోతాలేండి, రోజు ఉండదు. ఇంక ఇవేమో నువ్వులు ఇంకా పల్లీలు వేసి లడ్డు కూడా ఇస్తాను. లడ్డు చేసి పెడతా. అది రోజు ఒకటి అంటే వాళ్ళు డబ్బా నిండా చేసి పెట్టినా ఒక వారంకి మొత్తం ఖాళీ చేసేస్తారు. రోజు ఒకటి తినరు వాళ్ళు. అదేదో అన్నంలాగా తింటారు దానిలోనే. అట్లుంటుంది పిల్లలతో. ఇదిగోండి చూడ్డానికి ఇన్నే ఉన్నాయి ఇవి, కానీ 2600 అయినాయి. ఇంకా దాంట్లో ఒక 3-4 ఐటమ్స్ మర్చిపోయి వచ్చాడు మా అబ్బాయి. ఇంకా దాంట్లో అయితే ఏం లేవు అనుకోండి. నాకైతే ఇక్కడ తుమ్ము వచ్చింది, తుమ్మాను. అంటే సంచిలో డస్ట్ ఉంది కదండి, నాకు డస్ట్ ఎలర్జీ. ఆ డస్ట్కి నాకు తుమ్ము వచ్చేసింది. ఇదిగోండి సరుకులు అయితే ఇవి. అంటే ఏ నెల ఏవి తక్కువ ఉన్నాయో అవి చూసుకొని ఇంకా మళ్ళీ ఉన్నాయి తెప్పియను నేను. అది వదిలేసి మళ్ళీ ఇంకా వేరే తెప్పిస్తా. ఈ నెల ఏం లేవో అవి అలాగా తెప్పించుకుంటా. ఇదేమో ఇడ్లీ రవ్వ 2 కిలోలు సరిపోతుందండి నాకు. దోశ ఇడ్లీ వేసాను అనుకో, ఇడ్లీ రవ్వ అది. ఇదేమో చక్కెర 2 కిలోలు. టీ నేను ఒక్కదాన్నే తాగుతానండి. ఇంకా పాలల్లోకి అయితే పిల్లలు చక్కెర వేసుకుంటారు. అప్పుడప్పుడు ఈ క్యారెట్ హల్వా లేకపోతే బ్రెడ్ హల్వా ఇట్లా ఏమైనా గులాబ్ జాము అట్లా చేస్తే చక్కెర అయిపోతుంది. కానీ లేకపోతే మేము చక్కెర ఏం వాడము. రోజు ఒక 2 స్పూన్లు ఛాయ్లో పొద్దున సాయంత్రం అంతే. ఇంక ఇవైతే సరుకులు. ఇంకా ఒక ప్యాకెట్ రాళ్ళు ఉప్పు, ఒక ప్యాకెట్ ఏమో సాఫ్ట్ తెప్పిస్తాను. సరే బాయ్ అండి.